చాలామందికి ఉంది ఆ భయం. నిజంగా నేను చెప్పడానికి ఎంతవరకు గాని ఒకప్పుడు అందరం భయపడ్డ వాళ్ళమే, నాతో సహా. ఉంటాయి, ఎందుకు లేదు, నేను మనిషిని కదా. ఉంటుంది కదా. నన్ను ఇట్లాగే భయపడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సన్నివేశంలో జరిగినప్పుడు మళ్ళీ ఎవరో పెద్దవాళ్ళు భుజం తట్టినప్పుడు నిలబడగలుగుతారు కదా ఎవరైనా. అంటే చాలామంది భయం చేత వేటాడబడుతున్నారు ఇవాళ. భయం అనేది వెంటాడుతుంది దేనికి? చాలామందిని చూస్తుంటాం మనం. మాస్టర్ గారు కూడా ఇలాగే ఒకసారి, ఈ సన్నివేశాలు ప్రతిరోజు ప్రతినిత్యము జరిగాయి, ఎప్పుడు జరిగాయేవేగా. ఇట్లాంటి సన్నివేశమే జరిగినప్పుడు ఆయన కూడా ఇదే చెప్పారు. నిజమే, మరి రేపు ఎలా జరుగుతుందో అని భయం, ఎల్లుండి అసలు జరుగుతుందో లేదో అని భయం, భవిష్యత్తు అసలు ఎలా జరుగుతుందోనని భయం, మన స్థితిగతులు ఏమవుతాయోనని భయం, బంధుమిత్రులు కలిసి వస్తారా అని భయం, కన్నబిడ్డలు మనం చూస్తారో లేదో అని భయం, వ్యాధి బాధలు దారికి వస్తాయా అని భయం, మన ఆర్జన చాలుతుందా, మన సంపాదన సరిపోతుందా అనే భయం, మన మనుగడ సాగుతుందా, ఇలా ఈ మాత్రంగానే ఉండగలమా, లేకపోతే మనం దాటిపోతామా లేదా. భయం 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 భయం, అంతా భయమే. జీవితమే ఒక భయం, జీవించడమే ఒక భయం. భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాం. అందుకే చాలామంది పిల్లలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడిపోతుంది. ఎందుకని ఆ భయం ఆవహిస్తుంది వాళ్ళకనేది మనం పరిశీలించుకోవాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? పొరపాటును కూడా భయపడవద్దని చెప్తున్నారు. అసలు భయపడవలసిన పనే లేదని చెప్తున్నారు. భయం మనని అన్ని విధాల దిగజార్చి వేస్తుందని, భయపడుతున్న కొద్దీ మనం అన్ని విలువలకు దూరం అవుతామని, విలువలకు దూరం అవుతున్న కొద్దీ భయం ఇంకా ఇంకా పెరుగుతుందని, జీవితంలో భయం ఒక్కటే మిగులుతుందని చెప్తున్న కృష్ణుడు కూడా చెప్పాడుగా భగవద్గీతలో. ఆ కృష్ణుడు చెప్పిందే మాస్టర్ గారు చెప్పారంతే. కాబట్టి కొంచెం ఒక్కసారి మీరు నిదానించి ఆలోచించండి. నేటి సమాజంలో ఇది బాగా అర్థం చేసుకోవాలి మనకి, ఎందుకు భయం ఆవహిస్తోంది అనడానికి. నేటి సమాజంలో అన్ని మోసాలు, అన్ని దగాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమాజంలో ఇన్ని రకాల మోసాలు, ఇన్ని రకాల దగాలు ఎందుకని జరుగుతున్నాయి? భయం వల్లనే. విను, మరి అడిగినప్పుడు శ్రద్ధగా విను. భయం వల్లనే. ఇన్ని దగాలు, ఇన్ని మోసాలు చేస్తే గాని నేను ఒక స్థాయి దాటి పైకి పోలేనని మనిషికి భయం కలుగుతున్నందువల్లనే. సమాజంలో ఇన్ని కొట్లాటలు, ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నన్ను అవతలి వారు ఇలా బ్రతకనివ్వరేమోనన్న భయం వల్లనే. చూసారా, మనం చూస్తున్న ఈ దగాల వెనుక, మోసాల వెనుక, కక్షల వెనుక, కార్పణ్యాల వెనుక, చివరకు హత్యల వెనుక, కిరాతకాల వెనుక ఉన్నది భయమేనని. భయమే ఇన్ని రూపాలు ధరించి మనను అన్ని విధాల హతమారుస్తోందని చూసారా, గమనించారా? భయం అన్నది ఎంత భయంకరమైందో. భయపడొద్దు నాయనా, భయపడి దిగజారవద్దు. దిగజారుతూ విలువలన్నింటినీ వదులుకోవద్దు. పరిస్థితులతో రాజీ పడుతూ అనుక్షణం చస్తూ బ్రతకొద్దు. మీరు అనుకున్నట్లుగా మీరు బ్రతకండి. పెద్దలు చూసిన బాటలో నడవాలని మీరు అనుకోకండి. అలా నడిచేటందుకు దీక్ష బోనండి, కంకణధారులు కండి. తాతగారిని చూసి మాత్రం ఇది నేర్చుకోవాలి. దేనికి భయపడేవారు కాదు. నాకు కూడా ఏం చెప్పారు? బీ బోల్డ్ అనేవారు. ఇప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు నా మీద రకరకాలుగా వేసినప్పుడు తాతగారు ఏం చెప్పారు? బీ కరేజ్, బీ బోల్డ్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి నైతికంగా బ్రతికిన వాడు ఎప్పుడు కూడా నిర్భయంగా బ్రతకగలుగుతాడు. రాజుపోతుంటే కుక్కలు అనేకం మురుగుతూ ఉంటాయి. కుక్కలు మురుగుతూ భయపడతామా? కదా. ఆ భయం అనేటటువంటిది నిజాయితీగా ఉన్నవాడికి భయం ఎప్పుడు ఉండదు. పెద్దలు ఏం చూపించారో ఆ మార్గం ఏమిటో మనకు తెలుసు, కానీ ఆ మార్గాన ఇప్పుడున్నటువంటి తరం నడవలేకపోతుంది. ఎందువల్ల? ఆ మార్గంలో కనుక నడిస్తే బ్రతుకు ఇలా గడవదేమో అన్న భయం వల్ల. ఇప్పుడు తాతగారు బస్సులోనే వెళ్ళేవారు, చాలామంది వెక్కిరిస్తారు కదా. ఈయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడే అనుకునేవారు. బట్టలు కూడా సరిగ్గా వేసుకుని పెద్ద షోక్గా వెళదామని కూడా అనుకునేవారు కాదు. అలాంటి వాళ్ళని చూస్తే సమాజం ఏమంటుంది? ఏదో పిచ్చోళ్ళలాగా అనుకుంటారు. అనుకుంటే నాకేంటి, నేనుగానే ఉంటాననేది ఎంతమంది ఉండగలుగుతారు? అందుకనే అటువంటి మార్గంలో నడిస్తే బ్రతుకు ఇలా గడవదేమో అనే భయం. మార్గం తెలియక మనం చెడిపోవడంలా, ఆ మార్గాన నడిచే ధైర్యం లేక, ఆ ధైర్యం చాలక మనం ఎలా అయిపోతున్నాం. బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. శ్రీకృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? ఈ బాటలో ఏ మేరకు నడిస్తే ఆ మేరకు భయం తొలగిపోతుందని. అంటే అర్థం ఏమిటి? ఆ బాటలో మనం నడవకపోబట్టే, నడవడానికి భయపడబట్టే
ఈ భయం ఇంతగా మనల్ని గుంజగలుగుతోందన్నమాట. ఒక్కసారి దృఢంగా సంకల్పించి ఆ బాటను పడితే క్రమంగా ఆ భయం మనల్ని విడిచిపెట్టిపోతుంది. కనుక భయపడకండి. విను, భయపడకండి, బాటలో నడవండి. మళ్ళీ చెప్తున్నా, భయపడకండి, బాటలో ఏ బాటలో? పెద్దలు చూపిన బాటలో నడవండి. అంటే సాదాగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచిస్తే అందరం హాయిగా బ్రతకొచ్చు. పోటీ పడి వాడింత సంపాదిస్తే నేనింత సంపాదించాలి, వాడు ఆ పెద్ద కారు కొంటే నేను అనేటటువంటి దీంట్లో పోటీలో పడి నన్ను గౌరవించరేమన్న భయం, నన్ను చిన్నచూపు చూస్తారనే భయం, ఇటువంటి దాంట్లో కొట్టుకు చస్తున్నారు నాన్న. భయం భయపెడుతున్న కొద్దీ అది పెడుతుంది. స్వామి వివేకానంద ఒకసారి కాశీలు ఇట్లాగా నడుస్తూ పోతుంటే కోతులు పరిగెడుతుంటే అక్కడ ఒక ఆయన ఉండి చెప్పాయంటే, నువ్వు పరిగెడుతున్న కొద్దీ పరిగెత్తిస్తే నేను ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడిబట్టే ఆయన వెనక్కి తిరిగి ఎదురు నిలబడితే కోతులన్నీ పారిపోయాయి. భయం కూడా అంతే.